హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారు ఉన్నారు. హాయ్ అనురాధ గారు. హాయ్ అండి. హౌ యూ డూయింగ్ అండి? అనురాధ గారు, మనం చేసిన లాస్ట్ వీడియోస్ చూసి అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ పౌడర్ అండ్ క్రీమ్ కి సంబంధించి అండ్ ఆయిల్ కదా, పౌడర్ అండ్ ఆయిల్ కి సంబంధించి మా కజిన్ ఒక ఆవిడ యూజ్ చేశారండి. సో చాలా మంచి రిజల్ట్ ఉంది. ఎక్కడికి వెళ్తే అక్కడికి తను ట్రావెలింగ్ చాలా బాగా చేస్తారు తన ప్రొఫెషనల్ లో భాగంగా. సో ఎప్పుడు ఆ రేజర్లు ఆ క్రీమ్స్ పెట్టుకొని వెళ్ళటం చాలా ఇబ్బంది అయ్యేది. చాలా అంటే మేబీ సమ్ 15 to 20 days ఆర్ 1 month ఏమో అవుతుంది అనుకుంటా తను యూజ్ చేసి. మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నాయి, అసలు టపటపటపట రాలిపోతున్నాయి అండ్ రావట్లేవు కూడా అవి. లేకపోతే మనం ఇంకా వేరే ఏది యూజ్ చేస్తున్నా విత్ ఇన్ 15 days మళ్ళా గ్రోత్, మళ్ళీ రొటీన్ చేయలేక చచ్చేదాన్ని నేను. నా తరఫున స్పెషల్ గా అనురాధ గారికి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు. సో ఈ వీడియో ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులు కూడా ఒకసారి. షూర్ అండి. సో మనం చూస్తుంటాం అంటే ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ ఉందని మనం నార్మల్ గా ప్రాక్టీస్ ఏంటంటే మన ఇక్కడ ఉన్న సొసైటీలో థ్రెడ్డింగ్, ఫస్ట్ థ్రెడ్డింగ్ లేదంటే వ్యాక్సింగ్. ఏం చేయించుకున్నా ఎలా చేయించుకున్నా 10 రోజులు, అసలు 10 రోజులు కాదు, వారం రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. సో అది ఏంటంటే పెద్ద విసుగులాగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అందరూ పెళ్లిళ్ళ విషయంలో కూడా పిల్లలు కాలేజ్కి, చిన్న పిల్లల స్కూల్ పిల్లలకు అసలు అందరికండి అసలు మేము చూస్తున్నాం కస్టమర్స్ లో వచ్చిన వాళ్ళలో వాళ్ళ పిల్లలను పట్టుకొని వస్తున్నారు పాపం. అందరూ 6th class 7th class 8th class అమ్మాయిలకి ఇక్కడ అంతా హెయిర్ అండి, లైట్ గా మొలకలు ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అసలు చాలా ఇబ్బందిగా ఉందిలేండి, అది పెద్ద విషయం. సో ఇది ఎప్పుడైతే మనకు వ్యాక్సింగ్ కానీ ఇవి కానీ చేస్తున్నామో మళ్ళీ వెంటనే హెయిర్ వచ్చేస్తుంది. అండ్ రావడం కూడా ఎలా అంటే మనం ఎంత తీస్తామో అంత మొండిగా వస్తాయి, అంత గట్టిగా ఇంత లావుగా అబ్బాయిల హెయిర్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ రావచ్చు కదా, రాదు, రావాల్సిన చోట రాదు కదా. సో ఇది ఎలా అంటే మనము అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వేరే ప్రోడక్ట్స్ ఏవైనా ఈవెన్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఏవి తీసుకున్నా అది ఏమవుతుందంటే ఒక టెంపరీ సొల్యూషన్ లాగే ఉంది. ఈవెన్ లేజర్స్ కి వెళ్ళిన వాళ్ళు కూడా మన ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళు ఉన్నారండి. సో లేజర్స్ చేసుకున్నా కూడా ఒక 2-3 months ఆగుతుంది, తర్వాత నెమ్మదిగా వచ్చేస్తుంది. బట్ ఎందుకు అది రూట్ కాజ్ ఏంటి అనేసి మేము చేసిన దీంట్లో ఏంటంటే తెలిసింది, వాళ్ళు ఎంత లేయర్స్ లో వాళ్ళు కరెంట్ ని రేసెస్ ని పంపించినా కూడా డెప్త్ వరకు అది పోవట్లేదు, ఒక లేయర్ వరకే పోతుంది. ఎందుకంటే ఇన్నర్ లేయర్స్ లో వెళ్ళేసరికి మనకు బాడీలో సెల్స్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఓన్లీ 2-3 layers వరకే, ఏమున్నా 2-3 layers. కానీ ఈ రూట్ హెయిర్ అనేది ఇన్నర్ లేయర్ నుండి వస్తుంది, అందరికీ తెలిసిందే. మనం ఒకవేళ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 7th layer నుంచి మనకి హెయిర్ అనేది అవుట్పుట్ పెరుగుతుంది. ఈవెన్ ఎక్కడైనా మన బాడీలో ఎక్కడైనా అదే ప్రాసెస్. బట్ ఈ లేజర్స్ లో వీటిలో ఏమైతుందంటే ఓన్లీ 2-3 layers వరకే వాళ్ళు కాల్ చేస్తున్నారు కాబట్టి ఒక 3-4 months అయితే మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిపోతుంది. బట్ మనం ఇచ్చేది ఏంటంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ కానీ పౌడర్ కానీ, ఇప్పుడు మీ కజిన్ కి ఎవరు మీ ఫ్రెండ్ కి అన్నారు కదా, తను తీసుకునేటప్పుడు కూడా మాకు రిఫరెన్స్ లో మీ పేరు చెప్పారు ఆల్రెడీ. సో మేము అందుకే తనకు కూడా చాలా అంటే అందరికీ చెప్పిన దానిలాగే తనకు కూడా చెప్పేసి ఇచ్చాం వాడే పద్ధతి ఎలా వాడాలి. అదే మెయిన్ అండి, వాడే పద్ధతి ఎప్పుడైతే కరెక్ట్ గా కాదు కొనేస్తాము, కానీ రిజల్ట్ అనేది డెడికేటెడ్ గా యూజ్ చేయడం అండ్ యూజ్ చేసే పద్ధతి మెయిన్ ఈ ప్రోడక్ట్ లో. ఇది ఎందుకంటే కొంచెం ఆయుర్వేదిక్ మిక్స్ లో ఉంటుంది, అది ఎప్పుడైతే వెళ్లాల్సినంత మోతాదు మన స్కిన్ లోపలికి వెళ్తుందో అప్పుడే అది కరెక్ట్ గా పనిచేస్తుంది. సో అందుకే మేము ప్రతి కస్టమర్ కి ఇచ్చేటప్పుడు కూడా లైక్ వాడే పద్ధతి అనేది కరెక్ట్ గా చెప్తాం. సో ఈ వాడే పద్ధతి కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా హెయిర్ అనేది రాలిపోతుంది. దే ఆర్ ఫేసింగ్ అన్వాంటెడ్ హెయిర్ ఈ ప్రాబ్లం, లేదంటే ఇక్కడ హ్యాండ్స్ లెగ్స్ ఎక్కడున్నా పర్లేదు, వాళ్ళు జస్ట్ ఏంటంటే ఫస్ట్ కొద్దిగంత ఆయిల్ తీసేసుకొని ఆయిల్ ని అప్లై చేసేసి అలా వదిలేసేయాలి. ఒక 1/2 hour 1 hour వాళ్ళ వీలుని బట్టి వదిలేసి తర్వాత మేము ఇచ్చే పౌడర్ ని కొద్దిగంత తీసుకొని లైట్ గా రోజ్ వాటర్ లో కానీ ఎందులో అన్న మిక్స్ చేసేసి ఆ పాట్ లో పెట్టేసి లైట్ గా రుద్దేసి వదిలేసాం అనుకోండి, అది డ్రై అయిపోతుంది. పేస్ట్ లాగా చేసుకొని జస్ట్ అప్లై చేసేసుకొని కొంచెం లైట్ మసాజ్, వెరీ లైట్ మసాజ్ అలా అప్లై చేసి వదిలేసేయాలి. సో మెయిన్ మిరాకిల్ అంతా కూడా ఈ పౌడర్ లోనే ఉందండి. అది ఒక అరగంట గంట మన స్కిన్ పైన ఉంటుంది, తర్వాత మనం మళ్ళీ అదే రోజ్ వాటర్ తోని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రుద్దేసి కడిగేస్తాం. సో ఈ అన్వాంటెడ్ పౌడర్ లోనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది. ఈ అన్వాంటెడ్ పౌడర్ ఏం చేస్తుందంటే అది ఇన్నర్ లేయర్స్ వరకు వెళ్ళేసి ఆ హెయిర్ ఎక్కడైతే ఊడిపోయిందో దాన్ని పెరగకుండా బ్లాక్ చేస్తుంది. సో హెయిర్ ఒకసారి వచ్చింది అంటే వాళ్ళకు అంటే చూస్తారు, ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ వాడుతున్నారో ఒక 15 days ఒక 20 days తర్వాత హెయిర్ అనేది ఊడి వాళ్ళకి ఇక్కడ పడ్డం చూస్తారు, డ్రెస్ పైన ఇక్కడ పడినప్పుడు ఒక్కసారి ఆ హెయిర్ తీసుకొని చూడండి, అక్కడ తెలుస్తుంది అది రూట్ నుంచి. అంటే అలా వైట్ కలర్ ఒక పస్సు కూడా కనిపిస్తుంది, అంటే అది రూట్ నుండి ఊడి పడిపోయిందని. రూట్ నుంచి ఊడి పడిపోయిన హెయిర్ రెండోసారి మూడోసారి పెరిగినా కూడా అంత స్ట్రెంగ్త్ అని ఉండదు.
ఓకే. సో ఇప్పుడు మనకు పెరిగిన హెయిర్ ఇప్పుడు నార్మల్ గా పెరిగిన హెయిర్ ఇది ఏంటి మనము పై నుంచి ఎంత పీకేసినా అది మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఒకసారి రూట్ నుంచి పడిపోయిన హెయిర్ రెండోసారికి మూడోసారికి పెరగడం ఆగిపోతుంది. వై బికాస్ వీఆర్ సపోర్టింగ్ ఇట్ విత్ పౌడర్, లైక్ మనము అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ పౌడర్ ని ఇస్తున్నాం కాబట్టి పోర్స్ ని క్లోజ్ చేసేస్తుంది. అండ్ మళ్ళీ అది పెరగనివ్వకుండా అది పర్మనెంట్ సొల్యూషన్ గా అవుతుంది. అండ్ మనకున్న కస్టమర్స్ లో అసలు మేము చాలా మందిని చూస్తున్నాం. అంటే మ్యారేజ్ ఇంకొక 6 months లో ఉందండి, 5 months లో ఉంది, అప్పర్ లిప్ లో నాకు హెయిర్ ఉంది, జా లైన్ లో ఉంది, హ్యాండ్స్ లెగ్స్ అంతా హెయిరే ఉంది అని చెప్పి బాధపడే వాళ్ళని చాలా మందిని చూసాను నేను. సో అటువంటి వాళ్ళకి ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అండి. అండ్ ఇది కూడా ఏంటంటే ఇప్పుడు నార్మల్గా లేజర్స్ ఇటువంటివి ఏంటంటే మనం వెళ్ళాలి, అక్కడ టైం స్పెండ్ చేయాలి. ఇది నథింగ్, మనం టీవీ చూస్తూ హాయిగా టీవీ ముంగట కూర్చొని చేసేసుకుంటే దాని పని చేస్తూనే ఉంటుంది. సో ఒక 2-3 months టైం అట్లా 40 days ఒకవేళ లైట్ గా ఉన్న వాళ్ళకైతే 1 month సరిపోతుందండి. 1.5 months మ్యాక్స్, మోర్ దెన్ ఎనఫ్. లేదు కొంచెం థిక్ గా ఉంది, చాలా నాళ్ళ నుండి మేము తీస్తూ ఉన్నాము, థ్రెడ్డింగ్ చేస్తూ ఉన్నాము, వ్యాక్సింగ్ చేయించుకుంటున్నాము అన్న వాళ్ళకు మటుకు ఒక 4-5 months టైం పడుతుంది. సో కొంచెం ఇర్రెగ్యులర్ గానే తీస్తామండి, హెయిర్ పెద్దగా పెరిగినా పట్టించుకోము అంటే ఎక్కువ రేజర్ పెట్టిన వాళ్ళకి, ఎక్కువ థ్రెడ్డింగ్ చేయించుకోని వాళ్ళకి తొందర రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు హెయిర్ అనేది. సో అటువంటి వాళ్ళకి చాలా తొందర రిజల్ట్ చూస్తాం. అండ్ ఎవరైతే చాలా రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకొని ఉన్నారో అటువంటి వాళ్ళకి ఒక 1 month ఎక్స్ట్రా పడుతుంది. బట్ రిజల్ట్ ఈస్ గ్యారెంటీ. ఒకరు అడిగారండి నన్ను, ముందుగానే మీరు చెప్పారు ఇది లాస్ట్ టైం, ముందుగానే షేవ్ చేసుకొని ఇది ట్రీట్మెంట్ ముందు చెప్పేవాళ్ళం, షేవ్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే థ్రెడ్డింగ్ చేసుకొని పెట్టుకోండి అనేవాళ్ళం. సో అది ఏమవుతుందంటే కొందరు కస్టమర్స్ ఎలా అడుగుతున్నారంటే, ఇప్పుడు చిన్నపిల్లలు వస్తారు మన దగ్గరికి, తీసుకొస్తున్నారు పేరెంట్స్, వాళ్ళకి ఇప్పటివరకు మేము థ్రెడ్డింగ్ చేయించలేదండి, థ్రెడ్డింగ్ చేయించాలంటే చిన్న ఏజ్ పిల్లలు కదా భయపడుతున్నారు అని. సో దాని మీద జరిగిన రీసెర్చ్ లో మేము కొంచెం చేంజెస్ చేసాం ప్రోడక్ట్ లో. సో అసలు మీరు థ్రెడ్డింగ్ కానీ ఏది కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు, అదే హెయిర్ మీద అలాగే పెట్టండి, ఒక 1 month లో మీకు ఉన్న హెయిర్ అదే పడిపోతుంది. తర్వాత రెండోసారి మూడోసారి పెరిగినా కూడా మళ్ళీ వెంటనే రాలిపోతుంది, మళ్ళీ పెరగకుండా 100% రిజల్ట్ చూస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఎవరికన్నా మనకు ఇప్పుడు కాలు పైన కానీ ఇక్కడ కానీ ఉందనుకోండి, సో అంటే ఇక్కడ అంటే మనం చూసుకోలేము ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి. అదే ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అనుకోండి ఎక్కువ ఉన్నాయి, జస్ట్ ఒక పెన్ మార్క్ చేసుకోండి, ఇక్కడ మరకు ఒక్క వారం 10 రోజులు రెగ్యులర్ గా వాడి చూడండి, తెలిసిపోతుంది వాళ్ళకి, అంటే గ్యాప్స్ వచ్చేస్తాయి. సో అలా ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు ఇది కూడా చేసుకోవచ్చు. బట్ నథింగ్ అండి, అసలు డౌట్ అవసరం లేదు, 100% దే కెన్ ట్రై. బట్ ఓన్లీ ఫర్ కస్టమర్ కి వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడానికి, అంటే ఇక్కడే తీసేసిందంటే ఫేస్ మీద చాలా ఈజీగా తీసేస్తుందని ఒక కాన్ఫిడెన్స్ రావడానికి లెగ్ పైన కానీ హ్యాండ్ పైన కానీ ఒక చిన్న మార్క్ చేసుకొని అక్కడే ఒక 4-5 రోజులు, ఎక్కువ అవసరం లేదు అసలు, 10 రోజులు అనేది చాలా పెద్ద టైం చెప్పాను నేను, ఒక 4-5 రోజులు చాలు. అలా అప్లై చేసేసి రోజు అప్లై చేసి ఆయిల్ పెట్టేయండి, అప్లై చేసి ఆయిల్ పెట్టేయండి. ఒక 4-5 రోజుల్లో ఈ పార్ట్ లో ఎక్కడైతే మీరు పెడుతున్నారో రెగ్యులర్ గా ఆ పార్ట్ లో హెయిర్ అనేది గ్యాప్స్ ఏర్పడిపోతాయి, వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి దెన్ దే కెన్ అప్లై ఆల్ ఓవర్ ది బాడీ. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి తర్వాత పౌడర్ అప్లై చేయాలి, రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అలాగే ఉంచేయాలి. రాను హెయిర్ అదంతా అదే రాలిపోతుంది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.